హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో క్యారమెల్ పుడ్డింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ కోసం బేకరీస్కి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి తినే కంటే మన ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా క్యారమెల్కి 1/2 కిలో పంచదార తీసుకుంటున్నాను. పంచదారని ఒకసారి కలిపి ఇంకా కదపకుండా వదిలేయండి. మంటని సిమ్లో పెట్టి వదిలేస్తే పంచదార కరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పంచదారని బాగా కలుపుతూ పాకానికి తీసుకురావాలి. పంచదార పాకానికి వచ్చాక బాగా ఎక్కువగా పాకానికి తీసుకోకూడదు, చేదుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ పాకాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇక్కడ నేను 4 బ్లడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఎడ్జెస్ ఏం కట్ చేసుకోక్కర్లేదు, కానీ నేను కట్ చేసేసాను. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 కప్పుకి తక్కువగా పంచదారని వేసుకున్నాను. ఇప్పుడు అందులో 2 ఎగ్స్ని వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ తక్కువగా వెనిలా ఎసెన్సీని వేసుకుంటున్నాను. మీకు వెనిలా ఎసెన్సీ లేకపోతే కనుక యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు పాలను వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అలా మిక్స్ చేసుకున్న దాన్ని మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాం కదా, దానికోసం ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్నాక అందులో ఒక స్టీల్ని పెట్టుకుని దానిపైన మనం తీసి పెట్టుకున్న క్యారమెల్ని పెట్టేసుకోవాలి. దానికి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మీద కూడా ఒక ప్లేట్ పెట్టుకోండి. దాని మీద ఒక బరువుని పెట్టుకుంటే హీట్కి త్వరగా అయిపోతుంది. నాకు ఈ క్యారమెల్ అవ్వడానికి 13 మినిట్స్ పట్టిందండి. ఆఫ్టర్ 13 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూసుకుంటున్నాను. కుక్కర్లో వాటర్ మొత్తం హీట్కి మరిగిపోయినాయి. ఇప్పుడు బాక్స్ మూత తీసుకుని ఏదైనా నైఫ్తో లేదా టూపిక్తో చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. ఆ విధంగా చెక్ చేసుకున్నాక అది పిండిలా అంటుకోకపోతే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా, పిండిలా అంటుకోలేదు, ఇంకా క్యారమెల్ కంప్లీట్ అయిపోయింది. నైఫ్తో అలా ఎడ్జెస్ని బ్రేక్ చేసుకుంటే క్యారమెల్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ క్యారమెల్ ప్లేట్లోకి తీసుకుందాం. బాక్స్ చాలా వేడిగా ఉంది, చేతులు మార్చేసాను, ఇంకా వేడి కాలిపోయి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మరి మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.